నాకెందుకో ఈసారి మా పార్టీ గెలుస్తుంది అనిపిస్తుందిరా. అంత లేదమ్మా, ఈసారి మా పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆపండ్రా మీ అదవసోది, చాలా కళ్ళకి అంటున్నారా. ఈసారి మా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు చెప్తున్నాయి, చూడలేదా? చూద్దాం. ఈసారి మీ వాడు సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఈసారి మీ వాడు ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకోవడమే. మీ వాడైతే ఈసారి టీ తాగితే ఇంట్లో కూర్చోవడమే. ఇలా విమర్శించుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం భయ్యా? ఏదో కాసేపు మీ నోటు దొర తీర్చుకోవడానికి తప్పితే. అయినా ఇది విమర్శించుకునే సమయమా? ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకునే సమయం. ఇంకెన్నాళ్ళనే మా కులపోడు గెలవాలి, మా మతం వాడు గెలవాలి, మా ప్రాంతం వాడు గెలవాలి, వాళ్ళల్లుడు గెలవాలి, వీళ్ళు కొడుకు గెలవాలి, వాళ్ళ తమ్ముడు గెలవాలని ఆలోచిస్తుంటారు. చెప్పండి, ఆలోచించాల్సింది ఎదుటి వ్యక్తి మనవాడా కాదని కాదు భయ్యా, మందికి మంచి చేసేవాడా కాదా, మార్పు కోసం మడం తిప్పనివాడా కాదా, నిజాయితీగా నిలకడగా నిబద్ధతతో నువ్వెక్కడి నుంచి వచ్చినా నీకో కష్టం వచ్చింది అంటే నీ వెన్నంటే నిలబడి ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నీ కోసం నిజాయితీగా నిలబడే వ్యక్తా కాదా? ఇది కదా భయ్య మనం ఆలోచించాల్సింది. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సైకిల్ని చాలామంది ఇష్టపడతారు, కానీ అలా ఇష్టపడిన వాళ్ళందరూ సైకిల్ మీదే తిరుగుతున్నారా? ఫ్యాన్ని చాలామంది ఇష్టపడుతున్నారు, అలా ఇష్టపడిన వాళ్ళందరూ ఫ్యాన్ ఉన్న రూముల్లో మాత్రమే ఉంటున్నారా? ఇప్పటిదాకా మీరు గాజు గ్లాసును కూడా విమర్శించారు. ఓ పక్క విమర్శిస్తూనే అదే గాజు గ్లాసుని మీ చేతిలో చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు.